మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ వెల్కమ్. మీరు చూసుకున్నట్టయితే వినుకొండ పట్టడానికి అతి చెరువులో ఉన్నటువంటి శ్రీ మదమంచిపాడి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో అయితే మనం ఉన్నాం. ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ జరుగుతున్నట్టు మహిమల గురించి, స్వామివారి యొక్క మహిమల గురించి మనం తరచుగా వింటూనే ఉన్నాం. ఇక్కడున్న ఈ స్వామివారి యొక్క మహిమల గురించి, అదే ఇక విశిష్టతల గురించి, ఈ దేవాలయం యొక్క విశిష్టతల గురించి కూడా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం మనతో పాటు ప్రధాన అర్చకులు వారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. నేను 13 తరాల నుంచి చేస్తున్నాను స్వామివారి దగ్గర. 13 తరాల నుంచి చేస్తున్న స్వామివారి కార్యక్రమాలు. ఈ స్వామివారి స్వయంభువ అండి. నరసరావుపేట జమీందారులు గారు అప్పట్లో గ్రామ పరిపాలన చేసేవారంట. ఆ చేసే టైంలో ఏనుగుపాలెం గ్రామం వచ్చి స్వామివారి వచ్చిన రాజుగారికి మా మురిసిపల్లి వారు నరసదాసు గారు ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యం ఇస్తే ఆ రాజుగారు ఈ బ్రాహ్మల ప్రవర్తన, చేసిన మర్యాదలు ఇవన్నీ చూసుకొని ఆ భేద బ్రాహ్మలుగా ఉన్నారు, ఈ బ్రాహ్మలు ఏదన్నా నలుగురికి ఉపయోగపడతారని చెప్పి ఏనుగుపాలెనికి నైరుతి భాగంలో గల 444 ఎకరాలు మదమంచిపాటి అగ్రహారాన్ని దానం ఇచ్చారు. దానం ఇవ్వగా ఈ కాలక్రమేణంగా కందిపప్పుకు నెయ్యికి వెళ్తూ ఉంటుందండి బ్రాహ్మణ సొమ్ము. అట్లనే ఉన్న భూమిలో సాగు చేస్తూ ఉండగా, అరకలు దోలుతూ ఉండగా స్వామివారికి వక్షస్థలానికి నాగలి తగిలి, నాగలి కర్రు గుండెల దగ్గర వక్షస్థలం దగ్గర తగిలి స్వామివారికి అదిగో నిత్యము నిమ్ముగానే ఉంటుంది. అక్కడ ఆకులు దీనన కొద్దిగా ఆ స్వామివారికి రక్తం గారుతున్నట్టుగా ఉంటుంది. ఆ రక్తానికి గంధము పోస్తారు. ఆ నెమ్ము అలానే ఉంటుంది. ఈ అరక దోలుతుంటే ఈ స్వామివారి భూమిలో నుంచి మా ఎద్దులు కళ్ళు బయర్ల గమ్మి, ఆ అరకదోలే రైతుకు కూడా బయర్ల గమ్మి, వీరాంజనేయ స్వామి ఒక స్వప్నంలో లాగా ఒక అరకదోలే అతనికి వచ్చి, నేను వీరాంజనేయుని ఇక్కడ ఉన్నాను, నాకు చేసేవాళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్పి ఆ బ్రాహ్మణులను పిలిపించి ఆ స్వామివారి మీద ఉన్న మట్టి మొత్తం తొలగించి, ఈ భాగంలో గుళ్ళకమ్మ నది ఉంది, ఆ నది నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని కడిగి స్వామివారికి వాళ్ళ దగ్గర రీతిలో పూజలు చేశారు. అప్పట్లో చేసిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలు స్వామివారికి ఎండకి ఎండుతూ వర్షానికి తడుస్తూ ఉండగా బాపట్ల తాలూకాలో అప్పాపురం అనే గ్రామం ఉంది. కిష్టయ్య చౌదరి గారని ఒక చౌదరులతను భార్యకి బ్రహ్మరాక్షసి పట్టింది. బ్రహ్మరాక్షసి పడితే స్వామివారి స్వప్నంలో వెళ్ళి, మీ ఆవిడికి బ్రహ్మరాక్షసి పట్టింది, నా దగ్గర వచ్చి 41 రోజు ప్రదక్షిణాలు చేయండి నాయన, మీ బ్రహ్మరాక్షస బాధ నుంచి విముక్తి పొందుతారని చెప్పి చెప్పారు. స్వప్నంలో చెబితే స్వామివారి దగ్గరికి ఆ కిష్టయ్య చౌదరి గారు వచ్చి 41 రోజు చుట్టూ ఉన్న నేల అంతా శుభ్రముగా, మన రాళ్ళు రప్పలు లేకుండా శుభ్రంగా చేసి స్వామివారికి చుట్టూ ఆ గుళ్ళకమ్మ నది నుంచి నీళ్లు తెచ్చి ఆ నీళ్లు చుట్టూ చల్లుకొని ఆ 41 రోజు భార్య భర్తలు ఇద్దరు స్వామివారికి సేవ చేసుకున్నారు. అంతటిలో ఆ 41 రోజు నాటికి బ్రహ్మరాక్షస బారి నుండి విముక్తి చెందారు. అప్పుడు పూజా నిత్యంగా చేస్తున్న నరసదాసు గారికి 200 రూపాయలు డబ్బులు ఇచ్చి, రొక్కముగా 200 రూపాయలు ఇచ్చి, ఎండకి ఎండుతున్నాడు, వానకు తడుస్తున్నాడు స్వామివారు, ఆయన నా వంతు భాగముగా 200 రూపాయలు స్వామివారికి ఒక కప్పులాగా వేయండి అని చెప్పి ఆ బ్రాహ్మడికి ఇచ్చారు, మురిసిపల్లి వెంకట నరసదాసు గారికి. ఆ నరసదాసు గారు అప్పట్లో స్వామివారికి ఒక చిన్న మందిరం లాగా వేసి వానకు తడవకుండా అన్ని చేశారు. తర్వాత ఇక దగ్గరలో పెద్దకంచెల గ్రామం ఉన్నది. ఆ పెద్దకంచెల గ్రామంలో పాలపర్తి గోపాలకృష్ణయ్య గారని ఒక గ్రామ పురోహితులు ఉండేవారు. వారు ఈ ఊరి నుంచి విడిచి వెళ్ళారు. వెళ్తూ స్వామివారికి నమస్కారం చేసుకొని వెళ్ళి అక్కడ వ్యాపారం మొదలుపెట్టారు. తెనాలిలో దేవుడు భాగం కింద 100కి రూపాయి చొప్పున స్వామివారికి తీశారు. అప్పట్లో ఆ రూపాయి ఒక మిద్దెలాగా చేశారు. అంటే ఒక గర్భాలయం,
ఒక హాలు, ఒక పంచ, ఒక మిద్దెలాగా స్వామివారికి నైవేద్యానికి వంటగది, ఆ రకంగా స్వామివారికి చేశారు. దానికి వచ్చిన లాభాల నుంచి ఒక లాభంలో రూపాయి రూపాయి తీసి తీస్తే దేవుడికి కేటాయించాడు. ఇవన్నీ అవ్వగా స్వామివారికి గర్భాలయం ఇవన్నీ కట్టించారు. ఈ తిరణాల మొదలుపెట్టింది కూడా వాళ్ళ వంశీకులే. మదమంచిపాడు తిరునాళ్ళ. పదమంచిపాడు తిరణాల అనేది పాలపత్తి రామబ్రహ్మం గారు అని చెప్పి ఆయన ఇప్పటికి 76 సంవత్సరాల క్రితం కట్టాడు ప్రభ. అప్పటి నుంచి కలెక్ట్రికల్ ప్రభలు అన్ని స్వామివారికి రంగరంగ వైభవంగా చైత్ర బహుళ పంచమి నాడు రంగరంగ వైభవంగా తిరణాలు జరుగును. ఈ మదమంచిపాటి అగ్రహారము ఇది వచ్చేసి పునఃప్రతిష్ఠ జరిగింది 98లో. ఆగస్టు 12వ తారీఖు శంకుస్థాపన జరిగింది. ఆగస్టు 15వ తారీఖు 98లో మా నాన్నగారు చనిపోయారు. చనిపోతే అమ్మో ఇక్కడ శంకుస్థాపన చేసాము, ఆయన బ్రాహ్మడు చనిపోయాడని చెప్పి భక్తులు ఎవరు కూడా ఇబ్బంది రాకై చాలా ఇబ్బందులు పడ్డాము సెంటిమెంట్ గా. ఆ సంవత్సరమే డిసెంబర్ 26వ తారీఖు స్వామివారికి పాత గుడి మీద గడ్డ పలుగు వేసి నేనే గుడిని పడేసి నెక్స్ట్ ఇది చేసాము. ఇది వచ్చేసి పునఃప్రతిష్ఠ 2000 సంవత్సరంలో జరిగింది. మే నెల 19వ తారీఖు. మరి మీ నాన్నగారు ప్రతిష్ఠ చేసిన తర్వాత తనుజాలించారు కదా, శంకుస్థాపన చేసినాక 3 రోజులకి తనుజాలించారు. అవును. సో దాని ఎఫెక్ట్ అయితే దేవాలయం మీద బాగా పడినట్టే కదా. మరి దేవాలయం మీద పడ్డది. అది అలాంటి సిచ్యువేషన్ మీరు ఎలా ఫేస్ చేశారండి? ఫేస్ చేసేది ఏముంది, స్వామివారికి మేము నీకు మంచి చేయాలనుకున్నాం నాయన, పెద్ద గుడి కడదామని అనుకున్నాం మనసులో. డిసెంబర్ 26వ తారీఖు ఎవరు రాకపోయినా నేనే నిలబడి స్వామివారికి విగ్రహాన్ని నేను కదిలించలేదు. మొత్తం చుట్టూ గోడలు పైన స్లాబ్ అన్ని తీసేసి ఒక ఇదిగా చేసి స్వామివారిని 2000 సంవత్సరంలో పునఃప్రతిష్ఠ చేసాం. నాన్నగారు చనిపోయినాక ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ? 98లో నాన్నగారు చనిపోయారు. 2000 సంవత్సరంలో పునఃప్రతిష్ఠ చేసింది. ఈ 2 సంవత్సరాల గ్యాప్ లో మరి భక్తులు రాకపోకలు గాని ఇబ్బంది పడ్డారు. భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. గాలి దయ్యాలు గాని, శాదబడులు గాని, స్వామివారి సంతానం లేని వారు గాని స్వామివారి దగ్గర 41 రోజు కఠోర దీక్షతో పొద్దున్నే గాలి ధూళి పట్టిన వాళ్ళు మిరియాలతో, సంతానం లేని వాళ్ళు పశువు కొమ్ములు, ఖర్జూర పళ్ళు, ఒక్క పలుకులు ఇవి తీసుకొని స్వామివారి చుట్టూ 108 ప్రదక్షిణాలు ఉదయం పూట చేసి సాయంకాలం పూట ఒంటిపూట భోజనం, రెండోది సాయంత్రం ఇక్కడ సంసారం చెయ్యకూడదు. భార్యాభర్తలు కలవకూడదు అంటారా? అదే, భార్యాభర్తలు కలవకూడదు. రోటి శబ్దం వినపడకూడదు, రోకల బండ శబ్దం, కోడి కోత వినపడకూడదు. ఈ స్వామివారు కోడి కోత కానీ, రోకల సౌండ్ కానీ, భార్యాభర్తలు ఏదున్నా కానీ ఎమ్మటనే రియాక్షన్ కనపడుతుంది. స్వామివారికి తెలియక చేసిన దానికి తప్పు ఏం లేదు. తెలిసి చేశాడా, ఈ స్వామివారి దగ్గర 1 రూపాయిని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళినా ఆ పంజబండ దగ్గరికి వెళ్ళేపాటికి రూపాయికి ఇంకో రూపాయి తెచ్చి ఇక్కడ పెట్టి వెళ్ళాల్సిందే. కళ్ళు కనపడవు. ఈ స్వామి ఎంతో మహిమ చెందిన వాడు. ఈ దాదాపు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.